మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశం పెట్టి సుదీర్ఘంగా మాట్లాడి ప్రజలకు అనేక విషయాలు చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ఏ విషయంలో కూడా సమాధానం చెప్పలేక ప్రస్తుత ప్రభుత్వం, ఎల్లో మీడియా, ఎల్లో జర్నలిస్టులు గిలగిలగిల కొట్టుకుంటున్నారు. అయితే వీటికి సమాధానాలు చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఎలాంటి తప్పుడు అబద్ధాలు ప్రచారం చేశారో అలాంటి తప్పుడు ప్రచారమే ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఒకటి ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 9,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. దీని మీద కూడా సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉంటే బాగుండేది అని రాశారు. అయితే ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిండు సభలో మన ఆర్థిక మినిస్టర్ అయినటువంటి పయ్యావుల కేశవ్ గారే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది కేవలం 3,50,000 కోట్ల రూపాయలు అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ ప్రజలు మర్చిపోయి ఉంటారులే అని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక అదే వార్తను తిరిగి ప్రజలను వడ్డించింది ప్రజలకి.